శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. ద్వాదశ రాసుల వాళ్లకు ఈ ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు నెలాఖరు వరకు కూడా ఈ 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలియజేసుకుందాము. అలాగే శని వక్రగతి అనేటువంటిది కూడా ఉన్నది. అలాగే గురువు మార్పు వలన జరిగేటువంటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఒక్కొక్క రాశి వాళ్లకు ఎవరెవరికి చాలా యోగవంతముగా ఉన్నది, ఎవరెవరికి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అనేటువంటిది ఇప్పుడు నేను తెలియజేస్తాను. తులారాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది, యోగదాయకముగా ఉన్నది అని నేను తెలియజేస్తూ ఉన్నాను. గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణముగా ఉన్నది. ఇంట్లో శుభకార్యాలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీరు ఒక కొత్త పంథా ఎంచుకుంటారు. ఇన్నాళ్ల నుంచి వెళ్ళేటువంటి మార్గము కాకుండా అనూహ్యముగా ఉన్నట్టుండి మీ మార్గాన్ని ఇంకొక వైపు అనేటువంటిది వెళతారు. ఎవరూ చెయ్యనటువంటి పనులు మీరు చేయడానికి సాహసిస్తారు. ఆ సాహసములోనే డబ్బు సంపాదిస్తారు. సమయానికి డబ్బు అనేటువంటిది మీ చేతికి అందుతుంది. భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉంటుంది. రాత్రి పగలు కష్టపడి గతంలో మీరు చేసినటువంటి ప్రయోగాలకు మంచి అద్భుతమైనటువంటి యోగం అనేటువంటిది ఈ మాసములో కలగబోతూ ఉన్నది. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మీకు పరిచయాలు అవుతారు. డబ్బు మేము పెడతాము, మీ తెలివితేటలతో మీరు మాకు పని చెయ్యండి అని అడుగుతారు. తప్పకుండా ఖచ్చితముగా అడిగి తీరుతారు. ఈ మాసములో అనూహ్యముగా మీకు అద్భుతమైనటువంటి యోగాలు కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నాయి. ఒక మలుపులు తిరగబోతున్నది మీ జీవితం అని చెప్పవచ్చును. ఒక ఆకస్మిక ధనలాభం అనేటువంటిది మీ యొక్క ఇదిలో మీ రాశి వాళ్లకు ఉన్నది. అంటే ఒక భూగర్భములో ఉండేటువంటి ఒక నిధి లాంటిది దొరికినా ఆశ్చర్యము లేదు. తప్పకుండా దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే నిధుల వెంట వెళ్ళమని నేను చెప్పడం లేదు. మీకు ఆ అదృష్టము ఉంటే తప్పకుండా మీ చేతికి కలిగి తీరుతుంది గాక. ఆధ్యాత్మికమైనటువంటి విషయాల వైపు మీరు చూస్తారు. దేవతా సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. అలాగే క్షేత్రాలకు వెళ్ళేటువంటి పరిస్థితులు చేస్తారు. నదీ స్నానము లాంటివి చేసి మీకు ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉన్నాయేమో అనేటువంటివి పోగొట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇంట్లో పిల్లలకు చాలా అద్భుతమైనటువంటి యోగము కలుగుతుంది. పిల్లల ద్వారా మీ యొక్క జాతకము మలుపు తిరిగేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి గాక. ఆడవాళ్ల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానము కనపడుతూ ఉన్నది. జయము కలుగుతుంది. ఏదనుకున్నా మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. గతంలో లాగా అడ్డంకులు అవన్నీ రాకుండా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక చేసుకుని ఆ ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి విజయం సాధించి తీరుతారు ఈ మాసములో అని తెలుస్తూ ఉన్నది. అలాగే మీకు పిత్రార్జితము కానీ మాతృ ఆర్జితము కానీ కలిసొచ్చేటువంటి విధానముగా ఉండదు. మీరు స్వయముగా సంపాదించుకున్నటువంటి దాంతోనే మీరు అద్భుతాలు సృష్టించగలిగేటువంటి ప్రయత్నాలు చేస్తారు గాక. ఇక ఇంట్లో శుభకార్యాల గురించి మాట్లాడుకుంటారు. భూముల వలన కలిసి వస్తుంది. కోర్టుపరమైనటువంటి కేసులు ఏమైనా ఉంటే అవి క్లియర్ అయి మంచి వార్త మీరు వింటారు, శుభవార్తలు వింటారు గాక. స్నేహితుల వలన, కావాల్సినటువంటి వాళ్ళ వలన, తెలిసిన వాళ్ళ వలన మీకు చేయూతనందించి మీరు వాళ్ళను ముందుకు నడిపించేటువంటి విధముగా అందరికీ లాభం వచ్చేటువంటి పనులు చేస్తున్నప్పుడు మీ దగ్గర పెట్టుబడులు పెట్టి ముందుకు నడిపించే విధముగా మీరు ముందడుగులు వేస్తారు ఈ మాసంలో అని తెలుస్తూ ఉన్నది. ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. వ్యాపారస్తులకు అనుకూలముగా ఉన్నది. విద్యార్థులకు అద్భుతమైనటువంటి యోగముగా కనబడుతూ ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉన్నది. మీ యొక్క స్థానము మార్పు జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక జాగ్రత్త వహించండి. జయోస్తు.